క్రమశిక్షణ అనే పదం గురించి ఆలోచించినప్పుడు ఏమి జ్ఞాపకం వస్తుంది? ఇది సాధారణంగా ప్రేమ మరియు సంరక్షణలసారి ఉత్తేజకరమైన భావాలను కలిగించే పదం కాదు. క్రమశిక్షణను చాలాసార్లు నిరాశ లేదా కోపంతో ఉన్న తల్లిదండ్రుల చర్యలతో జతచేస్తారు. క్రమశిక్షణ కష్టమైనది, అసౌకర్యకరమైనది మరియు కొన్నిసార్లు బాధాకరమైనదిగా ఉంటుంది. ఇది మనం ఆసక్తితో స్వీకరించే విషయం కాదు. అయితే బైబిల్ చెబుతుంది, దేవుడు మనలను క్రమశిక్షణలో ఉంచుతాడని. దేవుని క్రమశిక్షణ గురించి బోధించడం ప్రత్యేకంగా ప్రజాదరణ పొందలేదు. అనేక మంది దేవుని ప్రేమ మరియు క్షమాపణలపై దృష్టి పెడతారు. ఇవి మనకు మంచి అనుభూతిని కలిగించే దేవుని లక్షణాలు. కానీ ప్రేమగల పరలోక తండ్రి ప్రతి సమయము మనల్ని ముచ్చటగా ఉంచడం మాత్రమే. దేవుడు మనలను దైవ లక్షణాలతో మంచిగా మారాలని కోరుకుంటున్నాడు. హెబ్రీ 12వ అధ్యాయం 5 నుండి 11 వరకు ఉన్న వచనాలను చదవండి. ప్రభువు ఎవరిని శిక్షిస్తాడు? ఈ క్రమశిక్షణ దేనిని రుజువు చేస్తుంది? ఆయన మనలను ఎందుకు క్రమశిక్షణ చేస్తాడు? క్రమశిక్షణ ఏ ఫలితాన్ని ఇస్తుంది? దేవుడు మనలో ఉన్న దుర్మార్గాన్ని పట్టుదలతో శుద్ధి చేస్తాడు. అతని స్థానంలో నీతికి సంబంధించిన మంచి ఫలాలను ఇస్తాడు. గలతీ 5వ అధ్యాయం 22 నుండి 23 వరకు ఉన్న వచనాలను చదవండి మరియు దేవుడు మన జీవితాలలో ఉత్పత్తి చేయాలనుకునే ఫలాల జాబితా తయారు చేయండి. ఫిలిప్పీ 1వ అధ్యాయం 6 వచనం సంక్షిప్తంగా చదవండి. దేవుడు మీ జీవితాన్ని తన మంచి ఫలాలను ఉత్పత్తి చేయడంలో మార్చడంలో నిశ్చితంగా ఉన్నాడు. ఆయన మీకు మార్పు చేయగా మీరు అచేతనంగా ఉండకూడదు. పరివర్తన కోసం మీరు క్రమశిక్షణను చురుకుగా స్వీకరించాలి మరియు సమర్పించుకోవాలి. దేవుడు పరివర్తన సాధనాలుగా బైబిలు, శోధనలు మరియు కష్టాలను ఉపయోగిస్తాడు. పరివర్తనలో మీ బాధ్యత ఆలస్యం చేయకుండా చురుకుగా పాల్గొనడం. దేవుడి ముందు మీ పాపాన్ని ఒప్పుకోండి, క్షమాపణ కోరండి మరియు అవసరమైతే భవిష్యత్తులో కూడా క్షమాపణ కోరండి. దేవుని క్రమశిక్షణతో సహకరించడం మార్పు మరియు ఆత్మీయ వృద్ధికి ఒకే మార్గం. 1 యోహాను 2వ అధ్యాయం 6 వచనం మరియు ఎఫెసీ 5వ అధ్యాయం 1 నుండి 7వ వచనాల నుంచి మీరు ఏమి నేర్చుకున్నారు?